ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? మరొకసారి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి మీ అందరి కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా యొక్క పరిచర్య కొరకు మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఈరోజు ఆలోచించబోతూ ఉన్నాం. ఈ వాక్యంలో నుంచి దేవుడు మనకి తెలియజేసే విషయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక జాగ్రత్తగా ఈ మాటలు వినాలని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆ వచనాన్ని చదువుకున్నట్లయితే ఎలాగో రాయబడింది. జాగ్రత్తగా బైబిల్ తెరిచి మరి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం దయచేసి చూడాలని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయో బందుకట్టు అనుకోకుడి, వారు భయపడేదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. వాళ్ళు భయపడేదానికి మీరు భయపడకండి, వాళ్ళు బందుకట్టు అనేటువంటి దాని గురించి మీరు దిగులు పడకండి, అది మీరు బందుకట్టు అని అనుకోకండి అని చెప్తూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని యెషయా ప్రవక్త ద్వారా ఒక మంచి మార్గాన్ని నడిపించడానికి వాళ్ళకి తెలియనటువంటి ఎన్నో నిజాలు, సత్యాలు వాళ్ళకి చెప్తూ ప్రవక్త ద్వారా వాళ్ళ ఆత్మను బలపరచడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులారా. ఏమండి, దేవుడు ప్రజల పట్ల, తన ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు క్రైస్తవుల పట్ల కూడానండి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడండి. ఆయన శ్రద్ధ వహించి మనల్ని కాపాడుకోవడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా సంకల్పాన్ని అంతటిని కూడా ఆయన సిద్ధపరిచించాడు. ఎప్పటి నుంచి అంటే అనాది కాలం నుంచి, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి అనాది సంకల్పాన్ని దేవుడు సిద్ధపరిచి ఆయన కొరకు మనం బ్రతకాలని, ఆయన యొక్క రక్షణ మనం పొందాలని, సమస్త బూదిగాంత నివాసులందరికీ మరి ఈ రక్షణ వెళ్ళాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి యెషయా 51 ఏం చెప్తున్నాడు? 51:12-13 ఇలాగ రాయబడింది. నేనే మిమ్మల్ని ఆదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? నేనే మిమ్మల్ని ఆదరిస్తాను, నేనే మిమ్మల్ని ఆదరణ కలుగజేస్తాను. ఏమండి, మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానానికి నేను నడిపిస్తాను. తృణమాత్రుడగు నరుడికి ఎందుకు మీరు భయపడతారు? సరేండి, వాళ్ళేమన్నా వాదారుస్తారా? ఈవేళ నుండి రేపు చనిపోయేటువంటి మనిషి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఒక మనిషికి మీరు ఎందుకు భయపడతారు? మనుషులకు మీరు భయపడకండి. మనిషి బందుకట్టు అని చెప్పినా ఆ బందుకట్టు అది మీరు అనుకోవద్దు, అందులోకి మీరు వెళ్ళొద్దు. మీరు మీ ఆత్మను కాపాడుకోవడానికి జాగ్రత్త పడండి, మీ ఆత్మను నిత్య జీవానికి నడిపించుకోవడానికి జాగ్రత్త పడండి. ఆయన వాక్యాన్ని నేర్చుకోండి, ఆయన జ్ఞానాన్ని నేర్చుకోండి. ఆయన ప్రవక్తల ద్వారాను, అపోస్తలుల ద్వారాను, ఆయన సేవకుల ద్వారాను, సువార్తికుల ద్వారాను, బోధకుల ద్వారాను ఈ సత్యవాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు మీ ఆత్మను కాపాడుకోవడానికి దేవుని వాక్యం శక్తి గలదని గ్రహించి, నమ్మువానిని ప్రతివాన్ని రక్షించుటకు అది శక్తి గలదని, వాక్యంలో శక్తి ఉన్నదని గ్రహించి మీ ఆత్మలను కాపాడుకోవడానికి వాక్యాన్ని నేర్చుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక వాదార్చేవాళ్ళు నేనే కనుక చనిపోయే నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు మీరు భయపడుతున్నారు? బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన, భూమి మీద పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయును అని చెప్పేసి అంటున్నాడు దేవుడు. సృష్టికర్తను మర్చిపోతావా? భూమికి పునాదులు వేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోతావా? మహాకాశములు కలుగజేసినటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోతావా? అటువంటి దేవుని వాక్యానికి నువ్వు లోబడవా? సత్యానికి లోబడవా? తృణమాత్రుడైనటువంటి ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు నరమాత్రుడికి
నేడుండి రేపు చచ్చిపోయే మనిషికి భయపడుతున్నావా? దేవుడికి భయపడవా? దేవుణ్ణి ఆరాధించవా? దేవుణ్ణి గౌరవించవా? సృష్టికర్తను మర్చిపోతావా? ఈ సర్వభూమిని, సర్వ ఆకాశములను నిత్యము కూడా వ్యాపింపజేసి నిత్యము కాపాడుతున్న దేవునికి నువ్వు భయపడవా? ఇవన్నీ ఆయన హస్తగతమై లేవా? పిల్లలు ఆలోచించేయండి. మన పట్టణాన్ని కాపాడేవాడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండడం వ్యర్థమే అన్నాడు కదా. పట్టణం ఎవరి చేతిలో ఉంది? అది దేవుడి చేతిలో ఉంది. పట్టణం ఎక్కడుంది? ఒక మండలంలో ఉంది. మండలం ఎక్కడ ఉంది? ఒక జిల్లాలో ఉంది. జిల్లా ఎక్కడ ఉంది? ఒక రాష్ట్రంలో ఉంది. రాష్ట్రం ఎక్కడ ఉంది? దేశంలో ఉంది. దేశం ఎక్కడ ఉంది? ప్రపంచంలో ఉంది. ఈ ప్రపంచం అంతా ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. భూమి ఎక్కడ ఉందంట? దేవుని యొక్క హస్తగతంగా ఉంది భూమికి పునాదులు వేసినవాడు ఆయన. మహాకాశములను సృష్టించినవాడు ఆయన. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని, ప్రతి ఒక్క ప్రజల్ని, ప్రతి ఒక్క మానవుణ్ణి, సకల జీవరాశిని, ఈ చరాచర జీవులను అన్నిటినీ కాపాడేవాడు దేవుడే అయినప్పుడు మరి ఆ దేవుడికి మనం ఎంత భయపడాలి? ఎంత విధేయత చూపించాలి? ఆ తండ్రి నామాన్ని ప్రపంచం అంతా కూడా మనం ప్రకటించాలి. ఆయన నామాన్ని గణపరచాలి, మహిమపరచాలి, ఆయన కీర్తిని వ్యాపింపజేయాలి, ఆయన వాక్యాన్ని వ్యాపింపజేయాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆయనే మర్చిపోతున్నావు. నువ్వు సృష్టికర్తను మర్చిపోతున్నావా? నీ సృష్టికర్త యెహోవాను మర్చుదువా అని అడుగుతున్నాడు. చూడండి, ఎలా మర్చిపోతారండి? తినడం మర్చిపోరు, త్రాగడం మర్చిపోరు, బట్టలు మర్చిపోరు, ఇల్లు మర్చిపోరు, వాకులు మర్చిపోరు, భార్యను మర్చిపోరు, భర్తలు మర్చిపోరు, పిల్లల్ని మర్చిపోరు. ఎక్కడైనా ₹1 పెట్టారండి, ఎక్కడ పెట్టారో మర్చిపోరు. అన్నీ ఏది కూడా మర్చిపోనటువంటి వాళ్ళు దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నారు? అది దేవుడు అడుగుతున్నాడు. లేదా నీదన్నది ఏది మర్చిపోతావు? ఎక్కడ వదిలేసి వచ్చేస్తావా? రావు కదా. అలాంటప్పుడు మరి దేవుణ్ణి, దేవుడి సన్నిధిని, దేవుడి వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారని చెప్పి దేవుడు ఇక్కడ అడుగుచున్న వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. దేవుని బిడ్డలు ఆలోచించేయండి. ఇంకా ఏమో చెప్తున్నాడు? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. యెషయా 14 అండి, 14 వచ్చును 51:14 జాగ్రత్తగా గమనించండి. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, చనిపోయిన వాడు అతనికి ఆహారము తప్పదు. చనిపోయిన వానికి ఆహారం ఏంటి అంటే ఆత్మీయంగా చనిపోయిన వాడు మరలా వాడు ఆత్మీయ ఆహారం తింటే బ్రతుకుతాడు, జీవాహారాన్ని తింటేవాడు బ్రతుకుతాడు. కృంగబడినటువంటి వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. వాడు ఇంకా చనిపోలేదు, వాడికి ఆహారం ఇస్తే బతుకుతాడు. అలాగే ఆత్మీయంగా సావడానికి సిద్ధంగా ఉన్నవాడికి ఆత్మీయ ఆహారం పెడితే, జీవాహారం పెడితే, వాక్యాన్ని ఆహారం పెడితే వాడు కూడా బ్రతుకుతాడని దేవుడు వాక్యం తెలియజేస్తాను. కానీ జీవాహారం లేక ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములను ఘోషించినట్లు దాన్ని రేపువాడిని నేనే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు. నేను నీ దేవుడైన యెహోవాను. నేనే చెప్తున్నాను మాటలు, మరి ఎవడనూ కాదు. సముద్రం యొక్క కెరటాలు ఘోషించినట్లు దాన్ని రేపేవాడు ఎవరట? దేవుడట. అటువంటి దేవుడిని నేను మీకు తెలియజేస్తున్నాను, దీన్ని నమ్మండి అన్నాడు. ఇర్మియా గ్రంథం పిల్లారా, ఇర్మియా గ్రంథం 37:16లో ఇర్మియా చెరసాల గోతులో వేయబడి అక్కడ అనేక దినములు ఉన్నాను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానం పంపించాను అంటున్నాడు. పైకి తీసుకురావడానికి అతనికి వర్తమానం పంపించి ఆ గోతులో ఉంటుండగా నీరు లేని గోతులో పాడేసి ఎన్నో చిత్రహింసలు పెట్టారు ఇర్మియాని, ఎన్నో బాధలు పెట్టారు ఇర్మియాని. కనుక ఈ లోకంలో మనం దేవుడి కొరకు బ్రతుకుతూ ఆయన మాటలు వింటూ ఆయన మహిమపరుస్తున్నట్లయితే ప్రపంచంలో ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు అని దేవుడు మనకి చక్కని వాక్యంతో ధైర్యాన్ని చెప్తున్నారు. ప్రియులారా,
ఆలోచన చేయండి. అలాగే యెషయా గ్రంథం 57 9వ వచనం నుంచి ఎలాగో రాయబడింది. యెషయా గ్రంథం 57 9వ వచనం నుంచి, నీవు తైలము తీసుకొని రాజునద్దకు పోతివి, పరిమళ ద్రవ్యములను విస్తారంగా తీసుకొని నీ రాయబారులను దూరమునకు పంపితివి, పాతాళమంత లోతుగా నువ్వు లొంగిపోతివి. పాతాళమంత లోతుగా వాళ్ళు లొంగిపోయారట. ఎన్ని తైలములు తీసుకెళ్ళినా, ఎన్ని మరి ద్రవ్యాలు, వాళ్ళు పరిమళ ద్రవ్యాలు, మంచి స్మెల్, మంచి సెంటు, మనం ఒంటి మీద కొట్టుకున్నా, సెంటు పూసుకున్నా, ఒంటి మీద కొట్టుకున్నా, మంచి వస్త్రాలు ధరించుకున్నా, ఖరీదైనటువంటి వస్త్రాలు, ఖరీదైన చీరలు, కోట్లు ఖరీదు చేసే కోట్లు ఖరీదు చేసే చీరలు కట్టుకున్నా, సెంటు పూసుకున్నా, పాతాళంలో లోతుగా నువ్వు దిగిపోయావు, లొంగిపోయావు పాతాళానికి అని చెప్పేసి. అంటే ఆత్మ పాతాళంలో కృంగిపోతుంది. నీ దూర ప్రయాణముల చేత నువ్వు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకోనలేదు. నీవు బలము తెచ్చుకుంటేవి కనుక నీవు సొమ్మ చెల్లలేదు. దేవుళ్ళో బలంగా ఉంటే సొమ్మ చెల్లిపోము. బలంగా నిలబడితే దేవుడు సొమ్మ చెల్లనీయడు, ధైర్యంగా ఉంచుతాడు, నిబ్బరంగా మరి వాళ్ళు మనసు కలిగి ఉంటారు. ఆ ధైర్యాన్ని దేవుడే వాళ్ళకి అనుగ్రహిస్తాడు. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరించకపోతేవి. ఎవరికి భయపడిపోయావు? ఎవరికి జడిసిపోయావు? ఎందుకు అది నువ్వు మర్చిపోయావు? ఎందుకు అది జ్ఞాపకం తెచ్చుకోలేదు అంటున్నాడు దేవుడు. దేవుడిని ఎందుకు మర్చిపోతున్నావు? దేవుడి సన్నిధి ఎందుకు మర్చిపోతున్నావు? దేవుడి సన్నిధి ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎవరిని నువ్వు మనస్కరించుచున్నావు? నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతేవి. కలలాడుచున్నారు అంటే అనేక రకమైన అబద్ధాలు మాట్లాడడం, కలలాడుతూ మాట్లాడడం. బహుకాలము నుండి నేను మౌనంగా ఉండినందున, ఏమండి, మౌనంగా ఉండినందుననే కదా నీవు నాకు భయపడటలేదు. నేనేం అంటలేదు కదా, నేనేం పట్టించుకోవట్లేదు కదా, నేను మౌనంగా ఉన్నానని చెప్పి నువ్వు నాకు భయపడడం లేదు. నేను ఏం అంటలేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నిన్ను కొదేసేస్తాను. జాగ్రత్త సుమా, నువ్వు నన్ను మర్చిపోయావని చెప్పి నేను మౌనం వహిస్తున్నాను. ఏమి అనట్లేదు కదా, నువ్వు శాతగాని వాడుగా నన్ను అంచనా వేస్తున్నావు దేవుడు అంటున్నాడండి. దేవుడు, ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు ప్రజలు, ఈరోజు క్రైస్తవులు దేవుడిని మర్చిపోయి అనేక విషయాల్లో, ఏమిటి, పెళ్లి కుమార్తె వడ్డానములు మర్చినా వస్త్రాలు మరుస్తుందా? బంగారు వస్తువులు మరుస్తుందా? ఏమిటి, పెళ్లి కొడుకు మర్చిపోతాడా పెళ్లి కూతుర్ని? పెళ్లి కూతురు మర్చిపోతుందా పెళ్లి కొడుకుని? ఎవరో మర్చిపోరు. కానీ అనేక మార్లు, లెక్కలేనన్ని మార్లు మీరు నన్ను మరిచిపోతిరి అని ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనంలో చెప్తాడు దేవుడు. అంటే దేవుణ్ణి మర్చిపోయే ప్రజలకి దేవుడు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడో ఈ గ్రంథంలో చక్కగా రాయించాడు. ఎవనికి జడిసినందున ఆ సంగతి మనస్కరించకపోతేవి, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకోనకపోతేవి. బహుకాలం నుండి నేను మౌనంగా ఉండినందుననే కదా నీవు నాకు భయపడడం లేదు. నేను మౌనంగా ఉన్నాను, ఏమంటలేదు, పట్టించుకో. ఏం చేసినా మన ఆటలు జాగిపోతున్నాయని దేవుడికి భయపడతలేదని చాలామంది. అసలు దేవుడు అంటేనే భయం లేదని చాలామందికి. దేవుడి సన్నిధికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఆరాధనకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి. మరి పాస్టర్ గారు లాంటాడు అనుకుంటున్నారేమో దేవుణ్ణి. పాస్టర్ గారు పట్టించుకోకపోవచ్చు, పాస్టర్ గారు ఏమనకపోవచ్చు. ఎందుకంటే పాస్టర్ గారికి మొహమాటం ఉంటుంది, అదే దేవుడికి మొహమాటం ఉండదు. పిల్లలు ఏదో ఒక రోజు కుదేసేస్తాడు పాతాళానికి. ఆ పాతాళంలో కుదేసేసినప్పుడు పాతాళానికి నీ ఆత్మ దిగిపోతే నీ పరిస్థితి ఇంకెలా ఉంటుందంటే వర్ణనాతీతంగా ఉంటుంది. ఎవడో ఊహించలేడు, ఎవడు చెప్పలేడు, అంత బాధ. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు. అలాంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్ను తప్పించేవాడు ఎవడు కూడా ఉండడు. ఏమైనా దేవుని పిల్లలు ఆలోచించేయండి. కనుక ఎందుకు యెషయా ఈ మాటలు చెప్తున్నాడు ఆలోచన చేద్దాం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపవలే ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన
కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. భయపడిపోయారు వాళ్ళు. అక్కడ భూకంపం వచ్చింది, ఆ సమాధి మీద రాయి దొర్లించబడిపోయింది కనుక కావలి కాసేవాళ్ళు వణికిపోతున్నారు, దడదల్లాడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ చూశారు దృశ్యాన్ని. దేవుడు అలా ఏమి చూపించడం లేదు కనుక దేవుడికి భయపడతలేదు. కంటికి ఏది కనపడతలేదు కాబట్టి దేవుడికి చాలామంది భయపడతలేదు. శుక్రవారం ప్రార్థన అంటే రారు, ఆదివారం ఆరాధన అంటే రారు, ఎక్కడన్నా మీటింగ్ అంటే రారు. వణికిపోయి చచ్చిన వారి వల్లే పడి ఉన్నారంటే చూడండి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పబడింది. వాళ్ళకి మొట్టమొదటి సువార్త వాళ్ళకి మరి ప్రకటించబడింది. ప్రియులారా, ఆలోచన చేయండి. అలాగే కీర్తన 53:5, నన్ను ముట్టడి చేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు, దేవుడు వారిని ఉపేక్షించాను కనుక నీవు వారిని సిగ్గుపరిస్థితివి. సరే, మళ్ళా చదువుతున్న జాతిగానండి ఆ మాట. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. ఎముకలన్నీ చెదిరిపోతే ఏమవుతాడు మనిషి? చల్లా చెదరైపోతాడు. దేవుడు వారిని ఉపేక్షించాను గనుక నీవు వారిని సిగ్గుపరిస్థితివి. చూసారా? అంచేత దేవుడికి లోబడాలి ప్రతి ఒక్కరూ. ఎంత డబ్బు సంపాదించినోడైనా, అన్ని పదవులు పలుకుబడి సంపాదించినోడైనా, ఎంత ఘనకీర్తి ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా, గనుడైనా సరే దేవుడు ముందర దేవుడికి లోబడితే కొంతకాలం బ్రతుకు జీవుడు అని బయటపడతాడు. అలాగే నరకం అనే దాన్ని కూడా తప్పించుకోగలుగుతాడు. ఆ దేవుడికి భయపడకుండా, ఆయన రక్షణ పొందకుండా ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతికేస్తే దేవుడు ఊరుకోడండి. ప్రతి వాని యొక్క ఆత్మను పాతాళంలో తొక్కేస్తాడు. చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి చనిపోయిన తర్వాత మనిషి వెళ్ళిపోతే ఇంకా అతన్ని తప్పించేవాడు ఎవడో ఉండడు. యెషయా 30 మొదటి వచనం చూద్దాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. అంటే ఆత్మ సంబంధంగా ఆలోచించకుండా నిబంధనలు చేసుకుంటారు, ఆత్మ సంబంధంగా ఆలోచించకుండా సెటిల్మెంట్లు చేసుకుంటారు, ఆత్మ సంబంధంగా వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించినటువంటి సంధి రాజీ పడుతూ ఉంటారు, సమాధాన పడుతూ ఉంటారు. ఆత్మ సంబంధంగా కాదు, శరీర సంబంధమైనటువంటి విధానంగా. కనుక యెహోవాకి ఇదే, లోబడని పిల్లలకు శ్రమ అని చెప్పేశాడు. దేవుడికి, దేవుడి వాక్యానికి, దేవుడి సన్నిధికి, దేవుడి మాటకి లోబడకపోతే వాళ్ళకి శ్రమ. పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేసుకున్నారు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకున్నారు. అలాంటి వారికి శ్రమ, అలాంటి వాళ్ళకి శిక్ష, హింస కలుగుద్ది. వాళ్ళని వదలు పెట్టి నేను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఏమనుకుంటున్నారో దేవుని గురించి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని గురించి మీ ఉద్దేశం ఏంటి? దేవుడి మాటల విషయంలో మీ ఉద్దేశం ఏమైంది? ఆయన వాక్యం వినడానికి అనేక మంది వచ్చు పోవచ్చు, ఎందరో విస్తారంగా మనుషులు వచ్చేవారు. ఈరోజు దేవుడి సంధికి ఎవరో పట్టించుకోని పరిస్థితి. మీరు యుద్ధములను గూర్చిను కలహములను గూర్చిను విన్నప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు అని యేసుక్రీస్తు లూకా సువార్త 21:9 చెప్పాడు. అని ఆయన రాకడకు అనేక గుర్తులు, ఆయన రాకడకు అనేక సూచనలు, ఇవన్నీ జరిగినా కూడా అవన్నీ గుర్తులే కానీ ఆయన రాకడ ఇంకా జరగాలి, అప్పుడే రాదు. ఎందుకంటే ఎందుకు ఆలస్యం చేస్తుందండి? అందరూ రక్షణ పొందాలని, ఒక్కడ కూడా నశించిపోకూడదని దీర్ఘశాంతం వహిస్తూ పరమ తండ్రి, కన్న తండ్రి నీ ఆత్మను నిన్ను ప్రేమించి నువ్వు రక్షణలో ఉండాలి, నువ్వు పరలోకం రావాలని నిన్ను నన్ను అందరినీ ఆయన జ్ఞాపకంలో పెట్టుకొని అవకాశాలు ఇస్తుంటే ఆ అవకాశాలు పోగొట్టుకుని మతి చెడి మరిచి దేవుణ్ణి మరిచి పిచ్చోళ్ళగా లోకంలో తిరుగుతున్నారు, లోక సంబంధంగా బతుకుతున్నారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మనోనేత్రాలు వెలిగించుకొని దేవుడి వైపుకి రండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తును మరణానికి అప్పగించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు బలైపోయాడు. అటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణ సంకల్పంలో ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ, మరి మిగతా వాక్యం వచ్చే వారం రేపు చెప్పుకుందాం. రేపు సరిగ్గా ఇదే టైంకి మరలా మీరు ఈ యొక్క హాజరు కావాలని చెప్పి, ఈ వాక్యం వినాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు
మహోన్నతుడు మహాగణుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం విన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిలో ప్రతి ఒక్కరిని దీవించి కాపాడండి. ఎవరైనా రోగులై ఉంటే దయతో వారిని స్వస్థపరచండి, వాళ్ళకి ఆరోగ్యం దయచేయండి. క్రీస్తు ప్రభు నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.